హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈ రోజు అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్తో, అంతేకాకుండా మంచి క్యాస్టింగ్తో కూలీ మూవీ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ కాలీవుడ్కి ఫస్ట్ 1000 కోట్ల మూవీ అవుద్ది అని అయితే చాలా మంది అయితే అనుకున్నారు. ఇంకా ఆ రేంజ్ హైప్ అయితే ఈ మూవీ అయితే బిల్డ్ చేసింది. ఇంకా దానికి రీజన్ ఇంకా దీంట్లో భారీ క్యాస్ట్ ఉండటంతో, అంటే రజనీకాంత్ గారు, ఇంకా నాగార్జున గారు, ఉపేంద్ర గారు, ఇంకా శోభిన్ గారు, ఇంకా అమీర్ ఖాన్ గారు, ఇలాగ చాలా మంది క్యాస్టింగ్ అయితే ఉన్నారు. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు ఉండటంతో ఇంకా మూవీ మీద అయితే ఆ విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. అంతేకాకుండా డైరెక్టర్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అనిరుద్. ఇంకా వీళ్ళందరి కాంబోలో వచ్చిన ఈ కూలీ మూవీ అయితే బీభత్సమైన హైప్ అయితే ఇంకా ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఇంత హైప్తో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఆ హైప్ని మ్యాచ్ అయిందా లేదా, ఇంకా కాలీవుడ్కి ఫస్ట్ 1000 కోట్ల మూవీ అవుద్దా లేదా, ఇంకా అసలు మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా కూలీ మూవీ విషయానికి వస్తే, ఇంకా మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే జస్ట్ ఓకే అనే రేంజ్లో అయితే ఉంది. అంటే దానికి రీజన్స్ కూడా అయితే చాలా ఉన్నాయి. ఇంకా మూవీలో బీభత్సమైన క్యాస్ట్ ఉన్నా కానీ ఆ క్యాస్ట్ని కూడా అయితే సరిగ్గా అయితే యూజ్ అయితే చేయలేదు. ఇంకా దీంట్లో మెయిన్గా అయితే నాగార్జున గారి క్యారెక్టర్ మూవీలో స్టార్టింగ్లోనే చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా ఆయన విలనిజంగా అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చేసిండ్రు. ఆయన యాక్టింగ్ కూడా అయితే మూవీలో అయితే చాలా బాగుంది. ఇంకా మూవీలో ఆయన ప్రెజెంట్ అంటే ఆయన చేసే యాక్టింగ్ అంటే వైలెన్స్ అది కూడా అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా నాగార్జున గారి క్యారెక్టర్ చూసుకుంటే పర్వాలేదు, బాగానే అనిపించింది. అంటే మనం అనుకున్న రేంజ్లో కాకపోయినా ఆల్మోస్ట్ క్యారెక్టర్ని అయితే మ్యాచ్ అయింది ఆ రేంజ్ హైప్కి క్యారెక్టర్కి అయితే. అంటే ముఖ్యంగా విలనిజం, అసలు విలనిజం చేసేటప్పుడు నాగార్జున గారు అయితే పీక్స్ అనేది చెప్పొచ్చు. ఇంకా అంతేకాకుండా ఫస్ట్లో ఒక సాంగ్ వస్తుంది, ఐఆమ్ ది డేంజర్ అనే సాంగ్. ఇంకా ఆ సాంగ్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మూవీ అయితే. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత అయితే మాత్రం ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా అయితే పర్వాలేదు, మంచిగా అనిపిస్తుంది. కాకపోతే సూపర్ అని అయితే చెప్పలేం కానీ పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. శోభిన్ గారి క్యారెక్టర్ అసలు మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని అయితే చెప్పొచ్చు. అసలు మూవీలో కానొచ్చినంత సోపు అయితే మూవీ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. దీని తర్వాత అయితే ఇంకా రజనీకాంత్ గారి క్యారెక్టర్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఆయన స్వాగ్, ఆయనకి ఇచ్చే ఎలివేషన్ చాలా బాగా అయితే సెట్ అవుతాయి. ఇంకా యాక్టింగ్ చూసుకున్నా కానీ కూడా చాలా బాగా అయితే చేస్తారు. ఇంకా రజనీకాంత్ గారు నటించిన దేవ క్యారెక్టర్కి అయితే 100/100% అయితే న్యాయం చేసిండ్రని అయితే చెప్పొచ్చు. కాకపోతే కొన్ని స్లో మోషన్ షాట్స్ అయితే ఉంటాయి, అంటే జేరల్లో ఉన్నట్టు. కాకపోతే ఆ షాట్లు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే. ఇంకా అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే, ఈ క్యారెక్టర్ అయితే పెద్దగా ఏం ఇంపాక్ట్ అయితే చూపించు, ఏదో లాస్ట్లో వస్తుంది క్యామియో రోల్ లాగా. ఇంకా ఈ క్యారెక్టర్ అయితే పెద్దగా మనకేమీ అంతగా అయితే అనిపించదు, ఏదో జస్ట్ వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టే ఉంటుంది. ఏదో రోలెక్స్ రేంజ్లో తీద్దాం అనుకున్నట్టు, కానీ ఇదైతే పెద్దగా అయితే సెట్ అయితే కాలేదు అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అయితే. ఇంకా శృతి హాసన్ గారి క్యారెక్టర్ చూసుకుంటే, ఇంకా ఏమిది కూడా అయితే బెస్ట్ క్యారెక్టర్ అనేది చెప్పొచ్చు. ఇంకా ఏం పర్ఫార్మెన్స్ కూడా అయితే మూవీలో చాలా బాగా అనిపించింది. ఇంకా మెయిన్గా ఎమోషన్ సీన్స్ దగ్గర అయితే చాలా బాగా అయితే యాక్ట్ చేసింది. అలాగా ఓవరాల్గా అయితే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే మంచిగానే అనిపించింది. ఇంకా అందరి పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా బాగానే అనిపించింది. ఇంకా మూవీ విషయానికి వస్తే, మూవీలో అయితే చెప్పాను కదా ముందే, స్లో నరేషన్ అయితే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఎలివేషన్స్ కూడా అందరికీ సరిగ్గా అయితే పడవు. ఒక నాగార్జున గారికి కొన్ని ఫైట్ సీన్స్లో అయితే బాగా అనిపిస్తుంది. ఇంకా రజనీకాంత్ గారికి కొన్ని దిక్కల అలాగే ఫైట్ సీన్స్లో అయితే కొద్దిగా అయితే బాగా అనిపిస్తుంది ఎలివేషన్ సీన్స్ అయితే. ఇంకా అంతేకాకుండా మిగిలిన ఎక్కడైతే పెద్దగా అయితే ఏమనిపించదు. ఇంకా అది కూడా ఒక రకంగా అయితే ఇది ఈ మూవీకి మైనస్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్లో అయితే చాలా వరకు అయితే కొద్దిగా అయితే ఇంట్రెస్ట్ని అయితే కలిగిస్తుంది, అంటే సెకండ్ హాఫ్లో ఏం జరుగుద్దని. అంటే చాలా వరకు అయితే ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్లో ఏదో ఉంది అంటే ఏదో జరుగుతుంది ఇంకా ముందు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే కొంచెం సస్పెన్స్గా అసలు ముందు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇంకా సెకండ్ హాఫ్లో విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో పెద్దగా అయితే ఏం అనిపించదు అంతా. అంటే స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ అయితే చాలా ఫ్లాట్గా ఉంటుంది, పెద్దగా అయితే ఏం అనిపించదు. ఇంకా ఆ తర్వాత కొంచెం కొంచెంగా అయితే స్టోరీ అయితే రివ్యూల్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా అయితే పెద్దగా అయితే ఏం అనిపించదు సెకండ్ హాఫ్ నుంచి అయితే. ఇంకా అలాగైతే ఇంకా మూవీ అంతా అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి చూపించలేదు, జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే మూవీ అయితే. ఇంకా ఇంత క్యాస్టింగ్ ఉంది కాబట్టి క్యాస్టింగ్ అయితే మాత్రం చాలా బాగానే అనిపిస్తుంది. ఇంకా అనిరుద్ధ్ గారి బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నా క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చేటప్పుడు అయితే బీజిఎం అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా సాంగ్స్ కూడా అయితే చాలా బాగానే ఉన్నాయి. ఇంకా మోనికా సాంగ్ కానివ్వండి, అలాగే ఇంకా ఐఆమ్ ది డేంజర్ సాంగ్, ఇలాంటి సాంగ్స్ అన్నీ కూడా అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా అనిరుద్ధ్ నుంచి అయితే మూవీకి అయితే చాలా వరకు అయితే సపోర్టింగ్గా అయితే అనిపించింది. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చాలా బాగా అయితే సెట్ అయింది మూవీకి అయితే. ఇంకా ఓవరాల్గా కూలీ మూవీ ఎలా ఉందని ఒక మాటలో చెప్పాలంటే, ఇది యావరేజ్ ఫిలిం అంతే. ఇంకా దీనికన్నా పెద్దగా అయితే ఏం చెప్పలేము. ఇంకా ఇది వీడియో అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.